సోర్స్ నుంచి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూనిక్ యూనివర్సిటీస్ ని ప్రతి చోట ప్రతిసారి మనకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి కలుద్దాము. హలో నాగేంద్ర గారు, నైస్ మీటింగ్ యూ. హాయ్ సార్, నారాజ్ గారు, హౌ ఆర్ యు? వి సోర్స్ తరపున చాలా మంచి యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. నాగేంద్ర గారు, ఈ గణపతి యూనివర్సిటీ చూస్తుంటే మాత్రం అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉంది సార్. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మీ సెలక్షన్, అంటే వి సోర్స్ వర్సిటీ సెలక్షన్ ఏదైతే ఉందో చాలా యూనిక్ అండి. మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా? అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? స్టూడెంట్స్ కావాల్సిన విధంగానే వాతావరణం అదంతా ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఇన్ని ప్లేసెస్ అసలు ఎలా తిరుగుతున్నారు? మీకు ఎలా సాధ్యం అవుతుంది? లోకల్ గానే కాదు, మళ్ళీ ఫారిన్ కంట్రీస్ లో కూడా ఎలా సార్, అసలు ఎలా సాధ్యం అవుతుంది మీకు అది? ఐఎమ్ మోస్ట్ ప్రౌడ్ టు సే దట్ సార్, వి సోర్స్ వర్సిటీ have been tied up with 1500 plus universities across the world. మాస్టర్స్ లో ద మోస్ట్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ఏదైనా ఉందంటే సార్, దట్ ఈస్ వి సోర్స్. తెలుగు స్టేట్స్ నుంచి 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ ఫర్ ద మాస్టర్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ బీటెక్. మేము చూస్ చేసుకునే యూనివర్సిటీస్ కూడా టైర్ 1 యూనివర్సిటీస్ మావి. ఇక్కడ కూడా మనం చదువు చెప్పే యూనివర్సిటీస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందుబాటులో ఉండి టైర్ 1 యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అలాంటి చదువుకుంటే అక్కడ టైర్ 1 యూనివర్సిటీస్ కి స్టూడెంట్ మ్యాచ్ అవుతారు సార్. ఓకే. సో అందు గురించి అని చెప్పి మనం మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పిన నంబరు, మమ్మల్ని 2025లో సార్ అరౌండ్ 200 యూనివర్సిటీస్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాయి అడ్మిషన్స్ గురించి. ఒక 16 యూనివర్సిటీస్ మేము అనుకొని ఈ 16 యూనివర్సిటీస్ విజిట్ చేసాం. విజిట్ చేస్తే మేము అందులో నుంచి సెలెక్ట్ చేసుకున్నవి 8 సార్. క్యాంపస్ లో అణువు చూసి స్టూడెంట్స్ ఇక్కడ సేఫ్ గా సెక్యూరిటీగా ఉంటారా లేదా, ఫుడ్ మనకు ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంటుందా ఉండదా, 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ విధాలుగా మేము చెక్ చేసుకొని ప్లేస్మెంట్స్ తో పాటు అన్ని చెక్ చేసుకొని, మళ్ళీ ఎకరాలు కూడా తక్కువ ఉండొద్దు సార్. 25, 30, 20 ఎకరాలు 30 ఎకరాల్లో పెట్టుకొని 3000 మంది 4000 మందిని దింపే ప్రోగ్రామ్ అయితే మనది కాదు. మనం చేసేదంతా కూడా మినిమం 100 ఎకర్స్ క్యాంపస్. సార్, ఇప్పుడు ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా, స్టేట్స్ మొత్తం, అంత ఓపిక్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటుంటారు అసలు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జియోగ్రఫికల్ గా చూసుకుంటే కూడా, అంటే ఆ డెమోగ్రఫీస్ మొత్తం చదివేసిన తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది ఇక్కడ పిల్లల్ని ఉంచాలి అని. ఎలా సాధ్యం అవుతుంది ప్రతిసారి మీకు అది? మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ ఇందాక మీకు చెప్పినట్టు అన్ని స్టాండర్డ్స్ చెక్ చేసుకుని NAAC అక్రిడిటేషన్ ఉంటుంది చూసారా సార్. NAAC అక్రిడిటేషన్ ఎలాగైతే యూనివర్సిటీస్ ఇస్తున్నారో మేము కూడా అన్ని క్వాలిటీ చెక్స్ చేసుకుని వి సోర్స్ అక్రిడిటేషన్ ఇస్తున్నాం అనుకోరాదండి. 8 యూనివర్సిటీలు డైమండ్ యూనివర్సిటీస్ పట్టుకొచ్చాం సార్ మన తెలుగు స్టేట్స్ కి. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ మిమ్మల్ని అడుగుతా. మన స్టూడెంట్స్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయకుండా ఐఐటిఎస్ కి వెళ్ళి చదువుకునే ఆపర్చునిటీ ఉంటదా ఉండదా? ఉండదండి సార్. చెప్పిన పబ్లిక్ కి అర్థం కావట్లేదు, మీకు చెప్తాం వినండి సార్. ఒరిజినల్ గా మన దగ్గర జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఉంది, అది జైపూర్ లో ఉంది, మెయిన్ సిటీలో. ఆ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ 6 ఐఐటిఎస్ కి వితౌట్ ఎనీ ఎగ్జామ్ డైరెక్ట్ గా ఐఐటికి వెళ్ళి 1 year ఉండొచ్చు, సెమిస్టర్ ఉండొచ్చు, లేదు 2 ఐఐటిఎస్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో ఒక 2 years చదువుకున్న స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు టైఅప్ వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్, ఐఐటి బిలాయ్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి జమ్మూ. ఇవి 6 ఐఐటీస్ అండి. అండ్ వెన్ కమింగ్ టు ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఉంది, ట్రిపుల్ ఐటి ఢిల్లీ ఉంది వీళ్ళకు టైఅప్. అండ్ వెన్ కమింగ్ టు బిట్స్ పిలాని కూడా ఈ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. స్టూడెంట్ ఇక్కడ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో 2 years చదువుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. 4 ఐఐటీస్ కి థర్డ్ ఇయర్ 2 సెమిస్టర్లు ఐఐటి ఢిల్లీకి పోవచ్చు, ఐఐటి హైదరాబాద్ పోవచ్చు 6 నెలలు. అండ్ 6 months ఐఐటి జోధ్పూర్కి వెళ్ళొచ్చు, ఐఐటి కాన్పూర్కి వెళ్ళొచ్చు. ఈ 4 సెమిస్టర్ల మెమోలు కూడా ఇచ్చేది ఐఐటిఏ. ఐఐటి సెమిస్టర్ మెమోస్ పట్టుకోవచ్చు సార్ స్టూడెంట్. ఒరిజినల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీస్ కి వెళ్ళి చదువుకున్నారు, ఐఐటి సెమిస్టర్ మెమోస్ తెచ్చుకున్నారు. వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ టాప్ యూనివర్సిటీస్ కి, అసలు USA కి పోదాం అనుకున్న స్టూడెంట్ కి ఈ ఐఐటి సెమిస్టర్ మెమోస్ చూసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సార్. ఇది ఒరిజినల్. అంటే మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది, ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు సార్. ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల, అంటే మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ 20 years సార్ మాది. 20 years ఎక్స్పీరియన్స్. ప్యూర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ లో మాత్రమే సార్, మాకు వేరే బిజినెస్ లేదు. మేము ఇంకొక 10 సంవత్సరాలు కానివ్వండి, 15 సంవత్సరాలు కానివ్వండి, ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉంటాం. మాకు ఎక్కడ క్రెడిబిలిటీ పోకుండా పర్ఫెక్ట్ గా 100% స్టూడెంట్ కి సాటిస్ఫై అయ్యే యూనివర్సిటీ తీసుకొని వస్తాం. ఇలా జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు అంటే ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి మమ్మల్ని అంటున్నారు అందరూ. క్యాంపస్ కి వెళ్ళండి సార్, అది జేకే గ్రూప్స్. అది జేకే గ్రూప్స్ అంటే మీకు రేమండ్స్ ఐడియా ఉంది కదా సార్? ఐడియా ఉంది. రేమండ్స్, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్, ఇవన్నీ కూడా వాళ్ళవే. 50,000 కోట్ల కంపెనీ సార్ అది. వాళ్ళ దగ్గర మేము ఎట్లా బ్యాడ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కదా వాళ్ళ మీద.
ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది, కానీ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. ఎంఎండి యూనివర్సిటీ గురించి ఐడియా ఉందా సార్? ఢిల్లీ దగ్గరలో ఉంటుంది యూనివర్సిటీ. మేము చూసిన యూనివర్సిటీస్ ఇప్పుడు గణపతి యూనివర్సిటీ కూడా మంచి క్యాంపస్, ఇది టాప్ క్యాంపస్ అనుకోండి పక్కన పెడితే, ఒరిజినల్ యూనివర్సిటీ ఫీలింగ్ నాకు వచ్చింది ఎంఎండియూలో. 400 ఎకరాల క్యాంపస్ అండి అది. అండ్ నాక్ A++ యూనివర్సిటీ, అదే టైర్ 1 ఇక. అండ్ దానితో పాటు యూజీసీ కేటగిరీ 1 యూనివర్సిటీ. NIRF ర్యాంకింగ్ లో 1200 యూనివర్సిటీస్ లో 71వ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ అది ఎంఎండియు. 120 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చారు బీటెక్ కి, AIML కి, డేటా సైన్స్ కి, క్లౌడ్ టెక్నాలజీ అన్నిటికీ సార్. 120 అడ్మిషన్స్ మాత్రమే. అది ఆల్మోస్ట్ ఇంకొక 15-20 అడ్మిషన్ ఉన్నాయి, అది కూడా క్లోజ్ అయిపోతుంది ఎంఎండియు. అండ్ మూడోది మీరు చూసారు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉందండి. నేనైతే నిజంగా మన ఇండియాలో దట్టు బెంగళూరులో అంత మంచి యూనివర్సిటీ ఉంది. మన పక్కనే మళ్ళీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ లో ఆ కల్చర్ కానివ్వండి, లేదంటే మాట్లాడే భాష కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉందనంటే, అంటే ఫుడ్ కూడా దానికి తగ్గట్టే ఉంది నిజంగా. పక్కనే బెంగళూరు ఉంది కదా అని చెప్పేసి చాలా మందికి అంత మంచి వాట్ వి కాల్ వాల్యూ ఉన్నటువంటి సిస్టమ్ ఒకటి, ఒక యూనివర్సిటీ ఉంది అనేటువంటిది చాలా తక్కువ మంది తెలిసింది. అండ్ అక్కడ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. అక్కడ ఉండేటువంటి వాతావరణానికి లెర్నింగ్ స్కిల్స్ కనుక అడాప్టబిలిటీ చేసుకుంటే ఫారెన్ లో కూడా రాయించడానికి అవకాశం ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ సార్. అసలు మనకు ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీరు చూసారు, సామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్, క్యాప్జెమిని, టెక్ మహీంద్రా, అన్ని మీరు చూసారు కదా. అదొక టైప్ ఆఫ్ సిస్టమ్ సార్. బెంగళూరులో మీరు ఒక యూనివర్సిటీ చూస్ చేసుకుంటే 4 లక్షలు తగ్గించి ఏ యూనివర్సిటీ ఫీజు లేదు మినిమం. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫీజు స్టార్ట్స్ ఫ్రమ్ ఓన్లీ 2,25,000 రూపీస్ పర్ ఇయర్ అంతే. 9 లక్షల్లోనే మొత్తం యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న యూనివర్సిటీ సార్ బెంగళూరు సిటీలో. సో అంత అద్భుతమైనటువంటి యూనివర్సిటీని మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించినందుకు వెరీ హ్యాపీ ఫర్ యూ. అవును సార్, అవును. రీసోర్స్ కి మాత్రం ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. మనము చేసే యూనివర్సిటీస్ మళ్ళీ చెప్తున్నాం సార్, స్టూడెంట్స్ కోసం మాత్రమే తీసుకొస్తాము, బిజినెస్ కోసం అయితే మనం చేయం. ఒక 15-20 ఎకర్స్ లోనే 3,000 అడ్మిషన్లు చేస్తే వీళ్ళు 350 ఎకరాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు తీసుకునే అడ్మిషన్లు 450 అడ్మిషన్లు మాత్రమే, 450. ఇది మార్కెట్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. యాక్చువల్ గా వీసోర్స్ లాంటి కంపెనీస్ కి, లేదంటే బయట ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించింది వాళ్ళు ఒక టార్గెట్ ఇస్తారు అంతే, 400-300 అని ఇస్తారు. కానీ కొన్ని మీరు ఇందాక చెప్పినట్లు ఒక 50 ఎకర్స్ లో ఉండేటువంటి వాటిల్లో 3,000-2,000 మన తెలుగు అడ్మిషన్స్ అక్కడ పంపించేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువ చూస్తున్నాం మనం. 450 అడ్మిషన్లకు 350 ఎకరాలు ఉంటే 3,000 అడ్మిషన్లకు ఎన్ని వేల ఎకరాలు ఉండాలి సార్? అంతే కదా మరి. ఎందుకంటే స్టూడెంట్ కంఫర్టబిలిటీ ఇంపార్టెంట్. మీరు ఎంత స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎంత స్పేషియస్ లైబ్రరీ, ల్యాబ్లు ఎంత స్పేషియస్ గా ఉన్నాయి. కంఫర్టబిలిటీ లేకుండా ఒక పౌల్ట్రీ ఫామ్ లో మనము స్టూడెంట్స్ అన్ని పెట్టేసినట్టు గందరగోళంగా ఒక దగ్గర పెట్టి ఎడ్యుకేషన్ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా స్టూడెంట్ పాపం బీటెక్ అడ్మిషన్ చేసి బీటెక్ సర్టిఫికేట్ పంపిస్తుంటే ల్యాక్ ఆఫ్ టాలెంట్. బయటకు వచ్చి అసలు వారికి సిస్టమ్ ఆపరేటింగ్ వస్తలేదు, కోడ్ రాయడానికి వస్తలేదు, జాబ్లు ఎలా దొరుకుతాయి సార్ స్టూడెంట్స్ కి? మనం చేసే యూనివర్సిటీలో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ కి ఒక సపరేట్ సిస్టమ్ అనేది ఏర్పాటు ఉండాలి, ఒక సిస్టమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ల్యాబులు, లైబ్రరీ, జిమ్, క్లాస్ రూమ్స్, తర్వాత స్పోర్ట్స్ ఏరియాస్, ఇవన్నీ అందుబాటులో ఉండాలనేది మా టార్గెట్ సార్. నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటి అని అంటే, వీసోర్స్ వర్సిటీ గురించి కంప్లీట్ గా మీరు టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, రెండోది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లలకు కావాల్సిన విధంగా ఫుడ్ ఫెసిలిటీ ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఉందా అనేటువంటిది కూడా చెక్ చేసుకుంటున్నారు. నాకు అది బాగా నచ్చిందండి. అంటే ఓవరాల్ గా మీరు చూసే దాన్ని బట్టి నాకు క్లారిటీ ఉంది. మీకంటూ ఒక సిస్టమాటిక్ పాయింట్స్ ఉన్నాయి సార్, మాకు కూడా కొన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ ని మీట్ అవుతూనే యూనివర్సిటీ మనం చేసుకుంటాం. ట్రూ సార్. నాకే అక్రిడేషన్ ఏ విధంగా అయితే మనం అనుకుంటూ ఉంటామో, సో మేము కూడా అలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటూ ఉన్నాము ఈ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో. సో మాకు కూడా ఒక్కొక్క సపరేట్ ఫార్ములా ఉందని చెప్పేసి చెప్పారు చూసారా, ఆ విధంగానే మీరు వెళ్తున్నారు. అవును సార్, ఇప్పుడు ఇవన్నీ మనం ఫాలో కావాలి అనుకోండి సార్. సరే, ఈ సంవత్సరం మనం ఈ యూనివర్సిటీ ఉంది సార్, 350 ఎకరాల క్యాంపస్, నేను 3,000 అడ్మిషన్ ఇందులో వేయగలుగుతా ఫర్ ఎగ్జాంపుల్, 3,000 అడ్మిషన్ వేయగలుగుతా. నెక్స్ట్ ఇయర్ నేను మార్కెట్ లో ఉండా. ట్రూ ఉన్నాం సార్, ఎందుకంటే నెగిటివిటీ బిల్డప్ అయిపోతుంది స్టూడెంట్స్ కి. ఆ సఫికేషన్ వచ్చేసింది అనుకోండి సార్, మార్కెట్ లోకి నెగిటివ్ వీలే చేసేస్తారు. మా దగ్గర అడ్మిషన్ జరిగే దాంట్లో సార్ 50% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్ ఓన్లీ త్రూ మౌత్ ప్రమోషన్. గాంధీనగర్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్, అందులో కర్ణావతి యూనివర్సిటీ అని చెప్పు సార్. కర్ణావతి యూనివర్సిటీ ద ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రీమియం యూనివర్సిటీ సార్. అది 7-star రిసార్ట్. అది క్యాంపస్ అయితే సార్ 8 hours ఉంది లోపల. నంబర్ 1 క్యాంపస్. స్టూడెంట్ ఒక్కసారి లోపలికి వెళ్ళారా ముందు అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడ్డు, అంత మంచి క్యాంపస్ అది.
ఆ యూనివర్సిటీ కూడా అడ్మిషన్స్ క్లోజింగ్ లో ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. మన తెలంగాణ బీటెక్ మార్కెట్ మీకు తెలుసు కదా, ఎందుకంటే 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ లో కోర్సు కావాలి, ఉన్న సీట్లు ఏమో 60,000 మించలే. అది కూడా మంచి టాప్ 10 లో అయితేనేమో మొత్తం కలిపిన 4,000-5,000 సీట్లు కూడా లేవు. అంటే 45,000 మంది నార్మల్ కాలేజెస్ చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా. మనం మాట్లాడేది మనకు కావాల్సిన కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, డేటా సైన్స్ కావాలి, సైబర్ సెక్యూరిటీ కావాలి, కానీ మన ఊర్లో కావాలంటే ఎట్లా? ట్రూ అండి. విలేజెస్ కి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పే ప్రొఫెసర్లు విలేజెస్ కి రాగలుగుతారా సార్? వస్తారా వాళ్ళు? మంచి క్యాంపస్లు, మంచి యూనివర్సిటీ, మంచి సిటీ కావాలి ప్రొఫెసర్స్ కి ఎవరికైనా కూడా. ఇంత ఇక్కడ ఇప్పుడు ఈ క్యాంపస్ ఉంది సార్ గణపతిలో, 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ ప్రొఫెసర్స్ విల్ స్టే ఇన్ క్యాంపస్. ఇంకా ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మీ దగ్గర? సార్ మన దగ్గర ఎస్జీవి యూనివర్సిటీ ఉందండి, నాక్ A+ యూనివర్సిటీ. ఓకే, మీరు విజిట్ చేసిన క్యాంపస్ ఎస్జీవి యూనివర్సిటీ, జైపూర్ మెయిన్ సిటీలో. ఆ యూనివర్సిటీలో యాస్టర్ ప్రోగ్రామ్ అని చెప్పు సార్, AESTR, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ స్టడీస్ ఆన్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ కింద. క్యాంపస్ చాలా బాగుంటుంది. అవును, క్యాంపస్ చాలా టాప్ ఇన్ఫ్రా సార్. అక్కడ క్లాస్ చెప్పేది 50% రోబోట్స్, ఫుల్ అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ సార్ ఇన్ క్యాంపస్. 100% ప్లేస్మెంట్స్ ఉన్న క్యాంపస్, అదొకటి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. రెండోది వచ్చేసరికి VGU, అది కూడా మీరు విజిట్ చేశారు. అవును, నేను చూసిన దాంట్లో అకాడమిక్స్ లో ఒకదాని మించి ఒకటి ఉందనుకోండి, కానీ ఫస్ట్ పొజిషన్ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో MMDU VGUకి 2 ఇస్తాను సార్. ఈ రెండు అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. అందుకే అంటుంటారు అంటే జైపూర్ పింక్ సిటీ అని చెప్పేసి ఊరికే అనలేదు, ఎడ్యుకేషన్ హబ్ అని అంటే ఊరికే అనలేదు. అక్కడ గనక చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒకటి నేర్చుకుని బయటకు వస్తారు. ₹1,00,00,000 ప్యాకేజ్ 4గురికి వచ్చింది సార్. బా, అది పరిస్థితి. టాప్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ఇండియా VGU సార్. పిల్లలు కొంతమంది అఫోర్డబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా చూస్తూ ఉంటాము, బడ్జెట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మీరు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంటారు? మంచి క్వశ్చన్ సార్. మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్ని ఫీజులు సార్ జస్ట్ ఫర్ 6 lakhs, 6 లక్షల్లోనే. మీరు ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా మనం తీసుకొచ్చింది జస్ట్ 6 lakhs లోనే తీసుకొచ్చాం. అది కూడా ఒకటేసారి కాదు, 4 years 1,50,000 చొప్పున 4 years కట్టుకోవచ్చు. అది కూడా సెమిస్టర్ వైజ్ గా 75,000 చొప్పున కట్టుకోవచ్చు. ఇది యూనివర్సిటీ ఫీజులు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే. ఇది మీరు ఒక్క పైసా కూడా మీ జేబుల నుంచి ఇమీడియట్ గా తీసి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ లోన్ కూడా మన విసోర్స్ కంపెనీ, ఇప్పుడు మీరు విసోర్స్ వర్సిటీ గురించి నేను మారుతున్నా, ఇదే విసోర్స్ కంపెనీలో విసోర్స్ ఫిన్టెక్ కూడా ఉంది. మన విసోర్స్ ఫిన్టెక్ ద్వారా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs, ఫారెన్ బ్యాంక్స్ మనం టైఅప్ అయి ఉన్నాం. అఫీషియల్ గా మన ఆఫీస్ లో సార్, ప్రతి ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు డైరెక్ట్ కూర్చోడానికి. కన్సల్టేషన్ సిస్టమే, మా సిస్టమ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది సార్. హై స్టాండర్డ్. మేము మెయింటైన్ చేసేది కూడా క్వాలిటీ ఆఫ్ అడ్మిషన్స్. అండ్ రెండోది వచ్చేసరికి ఆ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా అఫీషియల్ గా మీకు 6 లక్షలు అయితే 6 లక్షలు, 1.5 lakh అయితే 1.5 lakh డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. మీకు ఇంకోటి చెప్పాలి సార్, 0% ఇంట్రెస్ట్. గ్రేట్ సార్. ఇంట్రెస్ట్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 1,20,000 యూనివర్సిటీ ఫీజు అనుకోండి. ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 12 months. అంటే నెలకు 10,000 చొప్పున కట్టుకుంటే సరిపోతుంది, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరమే లేదు. అది మనం తీసుకొచ్చిన మార్కెట్ ప్రోడక్ట్ సార్. అది విసోర్స్ ఫిన్టెక్ ద్వారా వీఆర్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ ద స్టూడెంట్ లైఫ్, స్టూడెంట్ సెటిల్మెంట్. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఒక యూనివర్సిటీకి వెళ్ళారా, 100% ఒక 2 to 3 ఆఫర్ లెటర్స్ చేతిలో పెట్టుకొని బయటికి రావాలి. అటువంటి యూనివర్సిటీస్ తీసుకొస్తాం సార్ మనం. రియలీ గ్రేట్ సార్. నిజంగా మేము వింటూ ఉంటే, అంటే బిలో మిడిల్ క్లాస్ అయినా సరే, అటువంటి వాళ్ళకి ఏంటంటే, మా ఫాదర్ అయినా సరే మేము ఏమనుకుంటాం అంటే, మా అబ్బాయిని పలానా చోట పలానా రకాల చదువుకోవాలి అనుకునేటువంటి ఒక్కొక్క డ్రీమ్ ఉన్నటువంటి మనిషి. మీరు ఇలా మాట్లాడేటప్పుడు అంటే ఆ రోజుల్లోనే అవకాశం తీసుకోలేదు, కానీ ఈ రోజుల్లో మాత్రం మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఆ అవకాశాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నందుకు మాత్రం వెరీ హ్యాపీ. అందరు చదువుకోవాలి సార్. అందరూ మన తెలంగాణ, ఆంధ్ర నుంచి అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ లో AI సైంటిస్టులు అవ్వాలి, డేటా సైన్స్ సైంటిస్టులు అవ్వాలి. దానితో పాటు 100% వాళ్ళ జాబ్ తీసుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి. అది మా డ్రీమ్ సార్. బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కూడా మనం మాస్టర్స్ లో టాప్ Tier 1 యూనివర్సిటీస్ కి మాత్రమే పంపిస్తాం. డెఫినెట్ గా సార్. అంటే మీరు ఏ రకంగా అయితే మీ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారో, మీకంటూ ఒక ఏ గ్రేడింగ్ ఉంది అనేటువంటిది ఏ విధంగా అయితే బయట మార్కెట్ లో ఆ టాక్ ఉందో, అది ఇంకా డబుల్ ట్రిపుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.